హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్వి బేక్ హౌస్. ఈరోజు మీకోసం ఎగ్లెస్ రవ్వ కేక్ రెసిపీని చెప్తాను. దీనికోసం మనం 1 కప్ ఉప్మా నూక తీసుకోవాలి. షుగర్ 3/4 కప్. మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలంటే ఫుల్ కప్ 1 కప్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఒక 3 యాలకులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫైన్ పౌడర్ కింద. దాన్ని మనకు కావాల్సిన గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లోకి 1 కప్ మైదా యాడ్ చేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ మూడు అన్నీ మిక్స్ కలిపిలాగా కలుసుకుండేలాగా మనం మిక్స్ చేయాలి. తర్వాత హాఫ్ కప్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇందులో యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది మీ కేక్ మాత్రం. ఆ నెయ్యిని బాగా మిక్స్ చేయాలి ఆ మైదా మిక్చర్లోనే. మొత్తం మైదా అంతా నెయ్యి అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి విస్కర్తో. తర్వాత ఇందులో 1.5 కప్ మిల్క్ యాడ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం 1 కప్ మిల్క్ని మొత్తం ఒకసారి యాడ్ చేసేస్తున్నాం. దాన్ని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు తర్వాత మిగిలిన హాఫ్ కప్ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తాం. ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ కూడా మిగతాది యాడ్ చేసేస్తున్నాం. 1.5 కప్ మిల్క్ని ఈ కేక్లో యాడ్ చేస్తాం మనం. బాగా మొత్తం మిక్చర్ అంతా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత మనకు కావాల్సిన మోల్డ్లోని కేక్ మిక్చర్ అంతా యాడ్ చేసేస్తాం. నేనైతే హార్ట్ షేప్ 6 ఇంచ్ టిన్లోని బేక్ చేశాను. చూడండి బేక్ అయిన తర్వాత కేక్ ఎంత బాగా బేక్ అయిందో. స్టవ్ మీదైనా ఓవెన్ మీదైనా 40 మినిట్స్ 30 to 35 మినిట్స్ బేక్ చేయాలి కేక్ మాత్రం. చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ మాత్రం. ప్లఫీగా బాగా పొంగింది కూడా నా కేక్ అయితే. స్టవ్ మీద అయినా సరే 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి కేక్ని. ఇదండి మన కేక్ రెసిపీ రోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.